गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो नन्ना? हाउ आर यू नन्ना? या पिछले क्लास में शांति की राह में उपवाचक पाठ से संबंधित शांति की राह में पाठ स्टार्ट किए थे। आज हम उससे संबंधित परिभाषा, शांति का महत्व, इसके बारे में बताए थे, पढ़े थे। आज आगे चलकर देखते हैं यहाँ पर क्या है। లాస్ట్ క్లాస్లో మనం శాంతి की राह में ఉపవాచక లెసన్కి సంబంధించినటువంటి శాంతి की राह में లెసన్లో శాంతి అనేటువంటి దానికి డెఫినేషన్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేటువంటిది మనం తెలుసుకున్నాం ఈ లెసన్ బేస్ చేసుకొని. సో దాని తర్వాత మనం ఇక్కడ అదే శాంతి మార్గంలో నడిచినటువంటి వాళ్ళ లైఫ్ని సాక్రిఫై చేసేటువంటి ప్రపంచమంతా ప్రశాంతతని నెలకొల్పడానికి పూర్తి లైఫ్ని, జీవితాన్ని సాక్రిఫై చేసేటువంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులలో ఒక ఇద్దరు యొక్క లైఫ్ కోసం, వాళ్ళ జీవితం కోసం ఇక్కడ చెప్పడం జరిగింది. అందులో ఫస్ట్ పర్సన్ ఎవరినన్నా నెల్సన్ మండేలా. సో ఇక్కడ మనం ఫస్ట్ నెల్సన్ మండేలా కోసం, ఆయన కోసం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ मंडेला के नाम से विश्व भर में प्रख्यात, मंडेला के नाम से, मंडेला అనే పేరుతో విశ్వ భర్ మే అంటే ప్రపంచమంతా కూడాను, ప్రఖ్యాత్ అంటే బాగా ఫేమస్ అయినటువంటి, బాగా ఫేమస్ అయినటువంటి శాంతి దూత్ కా పూరా నామ్, శాంతి దూత అంటే శాంతిని నెలకొల్పేటువంటి ఒక దూతగా, అంటే దాన్ని హిందీ మనం చెప్పుకోవచ్చు అంబాసిడర్ ఆఫ్ పీస్ అని కూడా చెప్పొచ్చు. శాంతి దూతగా పేరు పొందినటువంటి మండేలా గారి పూర్తి పేరు ఇక్కడ ఇచ్చారు, నెల్సన్ రోలిహల్హలా మండేలా. నెల్సన్ రోలిహల్హలా మండేలా థా. సో మండేలా అనే పేరుతో ప్రపంచమంతా కూడా పేరు పొందినటువంటి, ఫేమస్ అయినటువంటి శాంతిదూత యొక్క పూర్తి పేరు నెల్సన్ రోలిహల్హలా మండేలా, ఆయన పూర్తి పేరు. ఉన్కా జన్మ 18 जुलाई 1898 को दक्षिण अफ्रीका में हुआ. ఆయన ఎప్పుడు జన్మించారంట? 18 జూలై 18న 1898లో దక్షిణ ఆఫ్రికా మే హువా, సౌత్ ఆఫ్రికాలో ఆయన జన్మించారు. ఎవరు? మండేలా గారు. నెక్స్ట్, वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे. సో దక్షిణ ఆఫ్రికాలో ఆయన ప్రథమ్ అంటే సౌత్ ఆఫ్రికాలో ఆయన ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? అశ్వేత్ రాష్ట్రపతి థే. అశ్వేత్ అంటే ఏంటి? శ్వేత్ అంటే తెలుపు. శ్వేత్ అంటే ఏంటమ్మా? తెలుపు. తెల్లగా ఉంటారు చూసారా, చాలా ఫేర్గా ఉంటారా? సో అశ్వేత్ అంటే తెలుపు కానటువంటి, అర్థమైందా ఇప్పుడు? అంటే జో శ్వేత్ నా హో, తెల్లవారు కానటువంటి, అంటే నల్లవారు, నాన్ వైట్. అవునా? సో ఇక్కడ ఇచ్చేటువంటిది అదే. వే దక్షిణ ఆఫ్రికాకి ప్రథమ్ అశ్వేత్ రాష్ట్రపతి థే. దక్షిణ ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ రాష్ట్రపతిగా ఆయన సెలెక్ట్ అయ్యారు. కానీ రాష్ట్రపతిగా సెలెక్ట్ అయ్యారు, కానీ అది కూడా అశ్వేత్ రాష్ట్రపతి. అశ్వేత్ రాష్ట్రపతి అంటే ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్గా సౌత్ ఆఫ్రికాలో సెలెక్ట్ అయినటువంటి పర్సన్.
राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंग भेद का विरोध करने वाले अफ्रीकी नेल्सन कांग्रेस और इनके सशस्त्र गुट उमखोतो वे सिजवे के अध्यक्ष रहे। అంటే రాష్ట్రపతి అవ్వడానికి ముందే ఆయన దక్షిణ ఆఫ్రికామే అంటే దక్షిణ భారతదేశ సౌత్ ఆఫ్రికాలో దక్షిణ అమెరికామే కదా दक्षिण अफ्रीका साउथ अफ्रीकाలో सदियों से चले रहे रंग भेद का विरोध करने वाले सदियों से అంటే కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి రంగ్ భేద్ జాతి వివక్షత అంటే రంగుని ఎంచుకొని నల్ల జాతి తెల్ల జాతి అనేటువంటి డిఫరెన్సెస్ అనేటువంటివి ప్రజల్లో ఉండేవంట. సో దానికోసం చాలా వరకు కూడా ఫైట్ చేశారు. ఆ వివక్షత అనేటువంటిది చూపించకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో చాలా వరకు ఫైట్ చేశారు. అలా ఫైట్ చేసేటువంటి వాళ్ళు ఆఫ్రికా నెల్సన్ కాంగ్రెస్కి మరియు అంతేకాకుండా సశస్త్ర దళము అంటే అందరికీ కూడా సపోర్ట్ చేశారంట ఆయన. ఉపఖోతం వే సిజవే అనేటువంటి ఒక సంస్థకి అనుకోండి అధ్యక్షుడిగా ఉన్నారంట ఆయన, ప్రెసిడెంట్గా ఉన్నారంట ఆయన. రంగ్ భేద్ విరోధీ సంఘర్షకే కారణ్ సో రంగ్ భేద్ విరోధి జాతి వివక్షతని విరోధిస్తూ అంటే వ్యతిరేకిస్తూ జరిగేటువంటి సంఘర్షణ ఫైట్ ఏదైతే జరిగిందో ఆ ఫైట్లో ఆయనని ఏం చేశారంట ఉన్హోనే 27 वर्ष रावेन द्वीप के कारागार में बिताया. 27 years అంటే ఆ వివక్షత చూపించేటప్పుడు వ్యతిరేకిస్తున్నారనేటువంటి ఒక ఆలోచనతో ఎగనిస్ట్ పార్టీ వాళ్ళు ఈయనకి నెల్సన్ మండేలా గారికి 27 years జైల్లో పెట్టారంట. 27 years రాబెన్ ద్వీప్ జైల్లో ఆయన్ని బంధించారంట. उन्हें कोयला खनिक का काम करना पड़ा था. అంతేకాకుండా 27 years ఆయన జైల్లో ఉన్నారు. అక్కడ ఉండేటప్పుడు కోయిలా ఖనిక్ అంటే బొగ్గు గనిలో ఆయన కూడా పని చేయవలసి వచ్చిందంట. చాలా వరకు కూడా నా బొగ్గు గనిలో కూడాను ఆ బొగ్గులు కొట్టుకుంటూ ఇలాంటి పని చేయవలసి వచ్చిందట. सन 1919 में श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. సో 1990లో శ్వేత సర్కార్ సే అంటే తెల్లదొరలు ఉంటారని అంటారు చూసా, తెల్ల జాతీయులు మన ఫారెన్ వాళ్ళందరినీ కూడా తెల్ల జాతీయులు అని అంటూ ఉంటారు. అప్పట్లో ఎక్కువగా ఈ రంగుని ఈ కలర్ని బేస్ చేసుకొని చాలా చిన్న చూపు చూసేవారు నల్ల జాతీయులు తెల్ల జాతీయులని. సో తెల్లదొరలు అందుకనే బ్రిటిష్ వాళ్ళని తెల్లదొరలు అని కూడా అంటూ ఉంటారు మన వాళ్ళు. పురాతన కాలంలో తెల్లదొరలు అని కూడా అంటూ ఉంటారు. అందుకే శ్వేత సర్కార్ అంటే తెల్లదొరలు. సో 99లో శ్వేత సర్కార్ సే హుయే ఏక సమఝౌతే కే బాద్ అంటే వాళ్ళతో ఒక సమఝౌతా ఒక ఒప్పందంకి వచ్చి తెల్లదొరలతో అంటే బ్రిటిష్ వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాక ఉన్హోనే నయే దక్షిణ ఆఫ్రికా కా నిర్మాణ్ కియా. ఆయన నెల్సన్ మండేలా గారు ఒక కొత్త సౌత్ ఆఫ్రికాని నిర్మించారంట. సో కొత్త సౌత్ ఆఫ్రికాని ఆయన నిర్మించారంట. కొత్తగా అంటే కొంత మార్పులు జరిగాయి అన్నమాట అప్పుడు. वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंग भेद का विरोध करने के प्रतीक बन गए. సో అప్పటి నుంచి ఆయన దక్షిణ ఆఫ్రికాలోనే కాకుండా అంటే సౌత్ ఆఫ్రికాలోనే కాకుండా
समूचे विश्व में ప్రపంచమంతట్లో కూడాను రంగ్ भेद का विरोध करने के प्रतीक बन गए ఈ ఈ రంగు భేద్ అంటే ఏంటి, ఈ కలర్లో వైట్ బ్లాక్ అనేటువంటి కలర్ డిఫరెన్సెస్ అనేటువంటివి లేకుండా చేయడానికి అగ్నిస్ట్గా ఉండేటువంటి ఖండించినటువంటి ఒక వ్యక్తిగా పేరు పొందారనమాట ఆయన. సో అందుకే అప్పటి నుంచి సంయుక్త రాష్ట్ర సంఘ్ అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈయనకి ఉన్కే జన్మదిన్ కో అంటే ఆయన బర్త్డేని नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. సో యుఎన్ఓలో వాళ్ళంతా కూడాను నెల్సన్ మండేలా గారు జన్మించినటువంటి రోజు, బర్త్డే రోజు నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్, ఇంటర్నేషనల్ డే, నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే అని, అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ డే అని ఒక కొత్త రోజుని నిర్మించారంట. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं. దక్షిణ ఆఫ్రికాకే లోగ్, సౌత్ ఆఫ్రికాలో వాళ్ళందరూ కూడాను మన నెల్సన్ మండేలా గారిని రాష్ట్రపితగా భావిస్తున్నారనమాట. ఆయన్ని రాష్ట్రపిత అంటే మన రాష్ట్రపిత ఎవరు? గాంధీ గారు, అవునా? ఫాదర్ ఆఫ్ నేషన్ అని అంటాము లేదా? అలాగే సౌత్ ఆఫ్రికా వాళ్ళు నెల్సన్ మండేలా గారిని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని నెల్సన్ మండేలా గారిని నమ్ముతారంట. అలాగే उन्हें लोकतंत्र के प्रथम संस्थापक और उद्धारकर्ता के रूप में देखा जाता है. ఈయన్ని బర్త్డేని నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా జరుపుకుంటున్నారు. అలాగే ఈయనకి జాతిపితగా రాష్ట్రపతి వేరు, రాష్ట్రపిత వేరు. రాష్ట్రపతి అది మినిస్టర్ వస్తుంది, రాష్ట్రపతి అంటే మినిస్టర్కి వస్తుంది. రాష్ట్రపిత అంటే జాతిపిత, అవునా? రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ఫాదర్ ఆఫ్ నేషన్గా ఈయన్ని భావించేవాళ్ళు. అది కాకుండా లోకతంత్రి ఇక్కడ ఏమిచ్చారు? ఉన్హే లోకతంత్రకే ప్రథమ సంస్థాపకు అంటే వాళ్ళ ప్రజాతంత్రం అనేటువంటి ప్రథమ సంస్థాపకుడిగా, ఉద్ధారకర్తాకే రూప్ మే దేఖా జాతా థా, ఉద్ధరించేటువంటి ఉద్ధారకుడుగా అంటే ప్రజల కోసం మొదటి సంస్థాపకుడిగా, అలాగే వాళ్ళ కోసం ఉద్ధరించేటువంటి మొదటి వ్యక్తిగా ఈయన్ని నమ్ముకుంటున్నారంట, పిలుచుకుంటారంట. दक्षिण अफ्रीका చూడండి, दक्षिण अफ्रीका में प्राय इन्हें मदीबा कहकर बुलाया जाता है. సౌత్ ఆఫ్రికాలో ఈయన్ని ఎక్కువగా ప్రాయ అంటే చాలా వరకు కూడాను మదీబా कहकर అంటే మదీబా అని పిలుస్తుంటారంట. మదీబా అంటే ఏంటి చూడండి అక్కడ, यह शब्द बुजुर्गों के लिए सम्मान सूचक है. మదీబా అనేటువంటిది వాళ్ళ ఏరియాలో సౌత్ ఆఫ్రికాలో బుజుర్గోంకే లియే అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళకి గౌరవ సూచకంగా పిలిచేటువంటి పదం అంటది మదీబా. సో ఆయన్ని నెల్సన్ మండేలా గారిని కూడాను సౌత్ ఆఫ్రికాలో మదీబా అంటూ పిలుచుకుంటారంట, పెద్ద వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా. उन्हें अब तक 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया जा चुका है అంటే సమ్మానిత కియా జా చుకా హై అంటే పురస్కారాలతో సన్మానించడం జరిగిందంట. ఏంటి అక్కడ చెప్తున్నారు? అబ్ తక్ అంటే ఇంతవరకు కూడాను ఆయనకి 250 से भी अधिक 250 కన్నా అధిక అంటే ఎక్కువ
రాష్ట్రీయ और అంతర్రాష్ట్రీయ నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ ప్రైజెస్ అనేటువంటివి ఆయనకి బహుకరించడం జరిగింది. అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగిందట. 250 కంటే ఎక్కువ నేషనల్ और ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేటువంటివి ఆయనకి ఇవ్వడం జరిగిందంట. सन 1993 में नोबेल शांति पुरस्कार, भारत रत्न पुरस्कार और सन 2008 में गांधी शांति पुरस्कार प्राप्त हुए हैं. సో ఈయనకి 1993లో నోబెల్ శాంతి పురస్కార్ ఇవ్వడం జరిగింది, భారత్ రత్న పురస్కార్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సన్ 2008లో గాంధీ శాంతి పురస్కార్ ఇవి కూడా ఈయనకి ఇవ్వడం జరిగిందట. ఎంతో సేవ చేస్తే కానీ ప్రపంచానికి అంకిత భావంతో, ప్రజల కోసం అంకిత భావంతో సేవ చేసేటువంటి వాళ్ళకే ఇటువంటి బహుమతులు అనేటువంటివి, ఇటువంటి అవార్డ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. उनका स्वर्गवास 23 नवंबर 2013 को हुआ. ఆయన స్వర్గస్థులయ్యారంటే ఇప్పుడు 23 నవంబర్ 23, 2013లో ఆయన స్వర్గవాసులయ్యారంటే చనిపోయారు, మరణించారు. ऐसे महान शांति दूत के निधन पर सारे विश्व ने अपूर्व श्रद्धांजलि समर्पित की. సో ऐसे महान शांति दूत, ఇంత గొప్ప శాంతిదూత అయినటువంటి శాంతిదూత యొక్క నెల్సన్ మండేలా గారి యొక్క నిధన్ అంటే చనిపోయినప్పుడు సారే విశ్వమే, ప్రపంచం అంతటా కూడాను అపూర్వ శ్రద్ధాంజలి సమర్పితకి, చాలా నిష్ఠగా అంటే మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటించారంట అందరూ కూడాను, ప్రపంచం అంతా కూడాను. इनका संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है. इनका संघर्षमय, ఈయన సంఘర్షమై అంటే ఎన్నో సంఘర్షణలు అనేటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ గడిపినటువంటి జీవితం. ఎవరి కోసం అని అంటే తన కోసం కాదు, అది ప్రజల కోసం. 27 సంవత్సరాలు వ్యతిరేకించారనేటువంటి భావంతో జైల్లో పెట్టారంటే ఎవరమ్మా ఉంటారు? 27 సంవత్సరాలు అంటే ఒక జీవితకాలం అయిపోయినట్టే, సగం జీవితం అయిపోయినట్టే. ఒక 20 ఇయర్స్లో పెట్టినా సరే 27 ఇయర్స్ అని అంటే 20, 47 ఇయర్స్ ఇంకేముంది జీవితం? అంత జీవితాన్ని జైల్లో గడిపారు ప్రజల కోసం. ఎవరి కోసం? అది ప్రజల కోసం. సో ఎన్ని ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి తను చేసేటువంటివి మనం ఇక్కడ చాలా సింపుల్గా ఇక్కడ మనకి ఇచ్చారు ఆయన కోసం. మనకు ఆయన స్టోరీ చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. సో ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసేటువంటి, ప్రజల సేవ కోసమే అంకితం చేసినటువంటి, తన జీవితాన్ని అంకితం చేసేటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా గారు. అది సాక్రిఫైస్ చేయడం అంటే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ, సంఘర్షమై జీవనం అంటే అదే, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జీవితాన్ని మనందరికీ కూడా శాంతిని చేకూర్చినటువంటి ఆయన నడిచేటువంటి మార్గం ఏదైతే ఉందో, చల్నే కే లియే పథ్ ప్రదర్శిత్ కర్తా హై. ప్రతి ఒక్కరు కూడా అటువంటి మార్గంలో అంత సాక్రిఫైస్ చేసిన అవసరం లేదు, కానీ మన సొసైటీ కోసం, మన కంట్రీ కోసం, మన వాళ్ళ కోసం మనం ఏదైనా సరే చేయగలగాలి అనేటువంటి ఒక మంచి మార్గాన్ని మనకి చూపించినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా గారు. సో ఇది మనం ఒప్పుకోవాల్సిందే, ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ పర్సన్ అన్న మదర్ తెరేసా. మదర్ తెరేసా గారి కోసం మనందరికీ తెలుసు. ఏం తెలుసు అంటే మదర్ తెరేసా, ఆవిడ కోసం ఇక్కడ చూడండి. ఈవిడ కోసం మనం ఎంతో కొంత తెలిసే ఉంటుంది మనకి. చూద్దాం ఏంటి ఇచ్చారు ఇక్కడ, మనకేం తెలుసు. ఇక్కడ ఇచ్చింది చాలా తక్కువే, కానీ మనకి ఇంకా తెలుసుకోవాలని అంటే వాళ్ళ జీవిత చరిత్ర కోసం ఎన్నో బుక్స్ ఉంటే మనం వాటి కోసం చూడడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర ఏవైనా ఉంటే మాత్రం డెఫినెట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం డెఫినెట్గా చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారో మనం చూద్దామమ్మా. मदर तेरेसा एक ऐसा नाम है
जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है। మదర్ తెరేసా एक ऐसा नाम है। ఈ మదర్ తెరేసా అనేటువంటిది ఒక ఎలాంటి పేరంటే జో ఏది అంటే శాంతికి, కరుణకి, ప్రేమకి, వాత్సల్యానికి ఇవన్నీ కూడా భావాలు పర్యాయ పదంగా చెప్పుకుంటారంట. అంటే శాంతి, కరుణ, ప్రేమ, వాత్సల్యం వీటికి పర్యాయ పదంగా మదర్ తెరేసా అని చెప్తారంట. చూడండి, పర్యాయ పదం అని అంటే సేమ్ మీనింగ్, వీటన్నిటికీ పర్యాయంగా ఆవిడ పేరే ఉన్నదంటే ఇంకా ఆవిడ గుణాలు ఎలాగుంటాయో మనం చెప్పొచ్చు, ఊహించవచ్చు. ఐసీ మహాన్ మాతా కా పూరా నామ్, అటువంటి మహాన్ అంటే గొప్ప తల్లి మాత మదర్ తెరేసా. మదర్ అంటేనే అందులో మదర్ అంటేనే మాత, తల్లి, అవునా? సో ఇటువంటి గొప్ప తల్లి యొక్క పూర్తి పేరు ఆగ్నేస్ గోంగషే బోజషియు తెరేసా థా. ఆగ్నేస్ గోంగసే బోజషియు తెరేసా. మనకి చదవడానికి కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, కానీ ఒకటి రెండు సార్లు చదివితే చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఇంకోసారి చెప్తాను చూడండమ్మా. మహాన్ మాతా కా పూరా నామ్, పూర్తి పేరు ఆగ్నేస్ గోంగసే బోజషియు తెరేసా. उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था. उनका जन्म ఆమె 26 1910లో జన్మించారు. అలాగే స్వర్గవాస అంటే ఆవిడ చనిపోయింది ఎప్పుడు? సెప్టెంబర్ 5న 1997లో ఆవిడే మరణించారంట. वैसे तो वे యుగోస్లావియా మూల్కి థీ, అంటే ఆమె యుగోస్లావియాలో యాక్చువల్గానే జన్మించింది. ఆగే చల్కర్ సేవా కి భావన మే రత్ హోకర్, అలాగా సేవ అనేటువంటి, ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి భావంతో బాగా ఇన్వాల్వ్ అయిపోయి భారత్కి నాగరికత స్వీకార్ లే. సో భారతదేశం యొక్క పౌరసత్వాన్ని, సేవాభావం అంటే మన భారతదేశంలో ఇన్వాల్వ్ అయిపోయింది ఆవిడ. ఆవిడ పుట్టింది యుగోస్లావియాలో, కానీ సేవ చేస్తూ అలా మన భారతదేశంలో, మన భారతీయుల్లో కలిసిపోయిందట, స్వీకరించిందట మన భారతదేశాన్ని. प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया. స్టార్టింగ్లో ఆవిడ అధ్యాపిక, ఒక టీచర్గా వర్క్ చేసేదంట. కింటూ ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ థా. ఆవిడ టీచర్గా వర్క్ చేస్తున్నా సరే ఆవిడ కళలు అనేటువంటివి ఇంకా వేరే ఏవో ఉండేవట. అంటే ఆవిడ ఆలోచనలు వేరే ఏదో ఉండేవంట. సప్నా అంటే కళలు. ఆమె ఇందులో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేదంటే ఈ వర్క్లో. वे अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी. అనాథో, గరీబో, అనాథులు, ఎవరు లేనటువంటి వాళ్ళు అనాథులు, అలాగే గరీబో పేదవాళ్ళు, అలాగే రోగియో వ్యాధిగ్రస్తులు, హెల్త్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి సేవా కర్నా చాహతీ థీ. ఎవరు కోరుకుంటారు అటువంటి వాళ్ళని? అనాథులు, ఎవరు లేనటువంటి అనాథులను ఎవరైనా చేరదీస్తారా? గరీబు పేదవాళ్ళని ఎన్నాలని ఎవరైనా చూస్తారు పేదవాళ్ళని? రోగులు అంటే వ్యాధిగ్రస్తులు అంటే ఎవరు ముట్టుకోనిటువంటి కుష్టు వ్యాధి ఉండేటువంటి వాళ్ళని కూడా ఈవిడ దరి చేర్చుకొని సేవ చేసిందట. ఈవిడ సేవ, అటువంటి వాళ్ళకి సేవ చెయ్యాలి అనే ఆలోచన అప్పట్లో ఆవిడకి ఉండిందట. इसलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की. సో అదే ఆలోచనతో ఇలా వీళ్ళందరికీ కూడాను సేవ చెయ్యాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆమె 1950లో, ఎప్పుడైనా 1950లో కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించిందనమాట.
ఒక సంస్థని, చారిటీ మిషనరీస్ ఆఫ్ చారిటీని ఒక సంస్థని స్థాపించింది. उनके द्वारा स्थापित संस्था को ही నిర్మల్ హృదయ్ कहते हैं. సో ఆవిడ ద్వారా స్థాపించినటువంటి ఆ సంస్థకి ఏ సంస్థది పైన ఇచ్చారు చూడండి, మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటువంటి సంస్థకి ఆమె స్థాపించింది కాబట్టి దానికి నిర్మల హృదయము అనే పేరు పెట్టడం జరిగింది. उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया. అప్పటి నుంచి ఆవిడ తన జీవితం అంతా కూడాను సారా జీవన్ అంటే పూర్తి తన జీవితాన్ని అంతటినీ కూడాను గరీబ్ పేదవాళ్ళు, అనాథులు, ఎవరూ లేనటువంటి అనాథులు, అలాగే బీమార్ లోగోంకి వ్యాధిగ్రస్తులు, రోగులు ఎవరైతే ఉంటారో, రోగం వచ్చి అంటే రోగులు అంటే మామూలు రోగాలు కాదు, మనకి అంటు వ్యాధులు అటువంటి అంటుకుంటే ముట్టుకుంటే మనకి అంటేస్తుంది అనేటువంటి భావనతో దూరంగా పెట్టేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వ్యాధిగ్రస్తులకి కూడా ఈమె సహాయం చేసి సేవ చేసుకునేదంట. అది ఇక్కడ చెప్తున్నారమ్మా. అది నార్మల్గా చిన్న విషయం కాదు. మనం ఎవరిని కూడా దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అటువంటి వాళ్ళకు కూడా ఈమె సేవ చేసేదంట. రోగులంటే నార్మల్గా డిసీజెస్ వచ్చేసిన వాళ్ళు కాదు. చూడండి అక్కడ 1960 तक वे गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई. సో 1970 వరకు కూడా పేదవాళ్ళకి, ఎటువంటి సహాయం లేనటువంటి వాళ్ళకి తన పని వల్ల తనంతట తానే చాలా వరకు కూడాను వాళ్ళకి సేవను అందించిందట. सन 1979 में उन्हें నోబెల్ పురస్కార్. సో ఆమె చేసినటువంటి సేవలకి 1979లో నోబెల్ పురస్కారు, అలాగే 1980లో భారతరత్న పురస్కార్ సమ్మానిత కియా గయా, గౌరవించారంట. ఈ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకి పురస్కారాలు ఇచ్చి ఆవిడకి మన తెరేసా గారికి చాలా వరకు కూడాను సేవ చేసినందుకు పురస్కారాలు ఇవ్వడం జరిగింది. उन्होंने कथनी से कहीं करनी को अधिक महत्व दिया. కథనీ సే కహీ అంటే ఈవిడ కథని అంటే చెప్పడం కన్నా కరణీకో చేయడానికి అధిక మహత్వ దియా ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు. అంటే ఏంటి, చెప్పడం కన్నా చేయడానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు. దానికి అర్థం ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చా చూడండి, చెప్పడం కన్నా చేయడం అనేటువంటిది ఎక్కువ గొప్పది. ఎలా అంటే इसलिए वे हमेशा कहा करते थे, ఆవిడ ఎప్పుడు కూడా అంటూ ఉండేదట, ఏంటని, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं. మనం తెలుగులో కూడా చెప్తూ ఉంటాం, ప్రార్థనా కర్నే వాలే హోఠోంసే అంటే ప్రార్థించే పెదవుల కన్నా, సహాయత కర్నే వాలే హాత్ సహాయం చేసేటువంటి చేతులు కహీ అచ్చే హే ఎంతో గొప్పవంట. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎవరివైనా సరే బాధల్లో ఉంటే, భగవంతుడా వాళ్ళ బాధల్ని తీర్చుతండి అని భగవంతుడికి మనం ప్రార్థన చేయడం ఏంటి, భగవంతుడు అది ఎప్పుడు వినాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వాళ్ళకి సహాయం అందించాలి అది కాదు. అలా ప్రార్థించే పెదవుల కన్నా మనం భగవంతుని కోరుకునే కంట మనమే వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తే అది ఇమ్మీడియట్గా వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉంటుంది. అక్కడ ప్రాబ్లం ఎంతో కొంత సాల్వ్ అవుతుంది, అవునా కదా. అందుకే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసేటువంటి చేతులు మిన్న అనే నమ్మకం ఆవిడది. అదే మాటని ఆవిడ నుంచే వచ్చింది ఆ మాట. దాన్నే హిందీలో ప్రార్థనా కర్నే వాలే హోఠోं से సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హే. ఈ మాట ఎప్పుడు అంటూ ఉండేదంట ఆవిడ, అదే చేస్తూ ఉండేదంట. मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया कि మాతృమూర్తి అయినటువంటి కరుణామయి అంటే ప్రతి ఒక్కరి పట్ల కూడా కరుణ చూపించేటువంటి తల్లి మదర్ తెరేసా అప్నే జీవన్ మే తన జీవితంలో యహ సాబిత్ కర్ దిఖాయాకి ఈ విషయాన్ని ప్రూవ్ చేసిందంట.
ఏంటది? మానవ సేవ హి మాధవ సేవ హే. మనం చెప్తూ ఉంటాం ఎప్పుడు కూడాను, మానవ సేవే మాధవ సేవ. అంటే మనం ఎదురుగా ఉండేటువంటి మనిషికి చేసే సేవ మాధవ సేవ, అంటే భగవంతునికి సేవ చేయడంతో సమానము అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎవరు పాటించడం అనేటువంటిది చాలా అరుదు, చాలా తక్కువ. ఏదో కొద్ది అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అటువంటి సేవ. కానీ ఈవిడ మాత్రం 100% అదే విషయాన్ని ఆవిడే అనుసరించిందట. ప్రార్థించే పెదవులకున్న, సహాయం చేసే చేతులు మిన్న. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కోసం ఎవరిని ప్రార్థన చేయలేదంట. తనే స్వయంగా సేవ చేసేది, సహాయం చేసేది. అలాగే ఆవిడ చేసిన సేవలు అన్నిటినీ చూస్తే ఒకటైతే ప్రూవ్ చేసిందట. ఏంటని? మనిషికి సేవ చేయడం భగవంతుడితో సేవతో సమానము. సో పరోపकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. నిజంగానే పరోపకారం కే పథ్ పర్, పరులకి ఉపకారం. పరోపకారం అంటే ఏంటి? పరోపకారము. మన తెలుగులో కూడా వర్డ్ ఉంది. పరులకి ఉపకారం చేయాలి అనేటువంటి మార్గంలో నడిచిన వాళ్ళకే వాస్తవిక జీవన్ మిల్తా హే, నిజమైనటువంటి జీవితం అనేటువంటిది దొరుకుతుందట. అంటే జీవితం అనేటువంటి ఒక మనిషిగా పుట్టామంటే మనం ఏం సాధించామనంటే ఏమీ సాధించాం. మన కోసం మనం ఏం దాచిపెట్టుకున్నా మనం సాధించింది కాదు. ఎదుటి వాళ్ళ కోసం మనం ఏదైనా చేయగలిగితే అది మనం సాధించుకున్నటువంటి సంపద. ఇక్కడ కూడా అదే, పరోపకారంలో పరులకు ఉపకారం చేయాలనేటువంటి మార్గంలో నడిచినటువంటి వాళ్ళ జీవితమే వాస్తవమైనటువంటి నిజమైనటువంటి జీవితం. అంతేనా కాదా? సో आज वे हमारे बीच नहीं रही. ఈరోజైతే ఈవిడ మన మధ్య లేరు. ఉన్నారా? లేరు. కానీ కింటు ఉన్కే మహాన్ విచార్, ఆవిడ యొక్క గొప్ప ఆలోచనలు, ఉత్కృష్ట కార్యం, ఎంతో విలువైనటువంటి మంచి పనులు, ఆరు శ్రేష్ఠ పరోపకారి గుణం, చాలా గొప్పవైనటువంటి పరోపకారి, ఇతరులకు ఉపకారం చేయాలనేటువంటి గుణము ఏవైతే ఉన్నాయో आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. అంటే ఆమె మన దగ్గర లేకపోయినా సరే ఆయన గొప్ప ఆలోచనలు కానీ గొప్ప పనులు కానీ ఎంతో గొప్పగా చేసినటువంటి పరోపకారం అనేటువంటి గుణం ఏదైతే ఉందో ఇవి ఆజ్ భీ ఏక దివ్య జ్యోతికి రూపం, ఈరోజు కూడా ఒక దివ్య జ్యోతిగా, ఒక వెలుగునిచ్చేటువంటి దివ్య జ్యోతిగా హమే వాస్తవిక జీవన్ బితానేకి రాహ దిఖాతే హే, ఈరోజు మనకి ఒక రియల్ లైఫ్ అనేటువంటిది గడపడానికి ఒక మార్గదర్శకంగా ఒక మార్గాన్ని చూపిస్తున్నాయంట. అంటే మనిషి జీవితం అనేటువంటిది ఇదేనితోటి మనిషి జీవితం అనేటువంటిది ఒక సార్థకత చేకూరుతుంది జీవితానికి అని అంటే ఎదుటి వాళ్ళకి చేసేటువంటి సహాయంలో కలిగేటువంటి సంతృప్తి ఏదైతే ఉందో అది ఇంకా దేంట్లోనే రాదంట. మానవ జీవితానికి నిజమైనటువంటి సార్థకత ఏదైతే ఉందో అది ఈవిడ గడిపినటువంటి జీవితం. అటువంటి మార్గంలో నడిచి మన జీవితాన్ని కూడాను అంత సేవ చేయలేకపోయినా సరే ఎంతో కొంత ఎదుటి వాళ్ళ బాధని చూసి చలించిపోయేటువంటి మనసు కలిగి ఉండడం, వాళ్ళకి మన శక్తికి తగినంత సహాయం చేయగలగడం, ఆ మార్గంలో నడిచినట్టే కదా. అంతగా చేయడం అంటే అది ఎవరికి కూడా సాధ్యం కాదేమో, ఎవరికో కానీ సాధ్యం కాదేమో. అంత కాకపోయినా సరే ఎదుటి వాళ్ళకి సహాయం చేసేటువంటి మార్గంలో ఆ మనసు కలిగి ఉండి ఆ మార్గంలో మన వరకు మనం మన శక్తి కొలది మనం ఎదుటి వాళ్ళకి సహాయం అనేటువంటిది అందిస్తే మన జీవితాన్ని కూడా ఎంతో కొంత సార్థకత చేకూర్చుకున్నట్టే, ఒక అర్థం ఉన్నట్టే మన జీవితానికి కూడాను. అది శాంతికి రాహమే, శాంతిని నెలకొల్పాలి అనేటువంటి ఆలోచనతో నడిచేటువంటి మార్గం. శాంతికి రామే ఉపవాచక్. ఓకేనా? సో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి 2 సార్లు వినండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే డెఫినెట్గా నాకు చెప్పండి అమ్మా. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను కానీ
ఎక్కడైనా తప్పు జరిగి ఉండొచ్చు. గొప్ప వ్యక్తుల కోసం మనం ఎంత మాట్లాడినా ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే తప్పేని. మ్యాక్సిమం మ్యాటర్ అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను కూడాను క్షమించండి అమ్మా, కరెక్షన్ చేయండి, పర్వాలేదు, ఏం తప్పులేదు. బట్ టెక్స్ట్ బుక్ చక్కగా చదువుకోండి. ఇద్దరి కోసం కూడాను ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి. సో అటువంటి మార్గంలో నడిస్తే మంచిదే అనేటువంటి ఒక ఆలోచన తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.